అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ మీకు ఒక మంచి టేస్టీ పరాఠాలు చూపిస్తున్నాను. చూడండి, మా అక్కయ్య గారి ఇంట్లో హైదరాబాద్లో ఇవాళ నేను ఆలూ పరాఠా చేశానండి. చాలా టేస్టీగా ఉంది. అది ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం మీకు వివరంగా పెట్టానండి. చక్కగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగుందండి. ఈ ఒక్క వీడియోతో మీరు అన్ని రకాల పరాఠాలు చేసుకోవచ్చండి. ఓకేనండి. చక్కగా ఒక 20 మినిట్స్ టైం స్పెండ్ చేసి మంచిగా ఈ వీడియో చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక గట్టి లైక్ ఇచ్చుకోండి. తర్వాత నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? ఓకే అండి. చూడండి, మా అక్కయ్య గారు అమ్మాయి అలా మనవరాలు అందరికీ నచ్చినాయి అండి. చూడండి, మీరు కూడా చక్కగా మీ మనవాళ్ళు మనవరాళ్ళకి మీ పిల్లలకి చక్కగా చేసి చూపించండి. మా అమ్మాయిగా మా ఆలు పరాఠాలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. అసలు చాలా బాగున్నాయి. అమ్మా, ఇప్పుడు నేను చేశాను కదా రెసిపీ సగం మా అక్క చెప్పుద్ది. టేస్ట్ చెప్పక్క. బాగున్నాయి. ఏమి నువ్వు లేకున్నా బాగున్నాయి. ఉట్టిగా తినొచ్చు అంటుంది అక్క. నేను ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. పెరుగు కానీ చిక్కటి పెరుగు, లేదంటే మీగడను నిమ్మకాయ పచ్చడితో తినండి. 4-5 తినేస్తారు. చూడండి, ఇప్పుడు నేను టేస్ట్ నేను కూడా చూసి చెప్తాను. నేను కూర టేస్ట్ చూసాను కానీ పరాటా ఇంతవరకు చేయలేదు టేస్ట్. ఇదిగోండి, నిమ్మకాయ పచ్చడి, కొంచెం పెరుగు. ఎంత టేస్ట్ అంటే నేను చేశానని కాదు, రియల్లీ టేస్టీ అనమాట. మనం బయట పంజాబీ రెస్టారెంట్లో, పాకిస్తాన్ రెస్టారెంట్లో తెచ్చుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ ఆయిల్ వేసేస్తారు. అది ఎంత బాగుందంటే నిజంగా రియల్లీ టేస్టీ. తప్పకుండా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. అందరికీ నచ్చుద్ది ఇంట్లో. మీకు చాలా బాగుందండి. మా అమ్మాయికి, మా అక్కయ్య గారి అమ్మాయికి, మా మనవరాలకి ఫుల్ నచ్చింది. సూపర్, చాలా బాగుందండి. అందరూ చక్కగా తినండి ఇలా చేసుకుని. నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా గట్టి లైక్ ఇచ్చేయండి. దానికి మళ్ళీ ఛానల్ ఈ రెసిపీని చక్కగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్, పార్వతీస్ రసోయి హిందీలో ఉందండి. ఓకేనండి. అందరూ హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. హైదరాబాద్లో ఉన్నంతవరకు నేను హైదరాబాద్ అక్క దగ్గర ఉన్నాను, వీడియోలు పెడుతున్నా. ఓకేనండి. బాయ్ బాయ్ బాయ్. మా అక్కయ్య గారు అమ్మాయి తింటుంది. ఎలా ఉంది నువ్వు చెప్పమ్మా శైలజ? మంచిగా లెమన్ పికిల్ విత్ కర్డ్ కాంబినేషన్తో తింటున్నాను. ఇది బెస్ట్ కాంబినేషన్ పరాటాస్కి. ఈ పిల్లతో ఇదే ఎక్సలెంట్ పిండి. స్మూత్గా, సాఫ్ట్గా, చాలా బాగుంది. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. ఈజీ టు మేక్. థ్యాంక్ యూ. పిండి మరి దుబాయ్ యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత కూడా నన్ను గుర్తు చేసుకుంటూ చేసుకోండి. ఇది మా బాబాకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోయింది. ఇప్పటి నుంచి అన్ని రకాల పరోటాలు ట్రై చేయాలి. పన్నీర్ పరోటా, ఇది అన్ని చాలా బాగుంది. ఈ రెసిపీ అంతా నేను అందుకే షూట్ చేశానమ్మా, వీడియో చేశా. చక్కగా చేసుకోండి. చక్కగా మీ ఫ్రెండ్స్కి కూడా మంచిగా ఈ వీడియో చూపించి చక్కగా వాళ్ళు కూడా చేసుకుంటారు. లైక్ మా అమ్మాయి మాత్రం చక్కగా నాకు మంచి రివ్యూ ఇచ్చింది. అంటే మా అమ్మాయి అని కాదు, నేను చెప్తా కదండి, మీరు చేసుకుని తిని మీకు కూడా ఇలాగే ఎంత టేస్ట్ మీకు కూడా నచ్చుద్ది. మీరు తప్పకుండా కమెంట్స్ పెడతారు. అంత బాగుంది. ఓకేనండి. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. ఇదిగోండి, ఇప్పుడు పరాఠాలకి పిండి కలుపుతున్నామండి. 2 గ్లాసులు గోధుమ పిండి, 2 గ్లాసులు మైదా పిండి. మాకు అది సరిపోద్ది ఆ క్వాంటిటీ. మీకు ఎంత కావాలంటే అంత అదే సేమ్ రేషియోలో వేసుకోండి. అప్పుడు పరాఠాలు అంత గట్టిగాను ఉండవు, అట్లానే మెత్తగాను ఉండవు. చాలా బాగుంటాయి. ఓకే. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈవేళ మా అక్క మేము ఆలు పరాఠా చేస్తున్నాం. అక్క ఇవి ఏం చేసావు చూడు. మా అక్క ఏం చేస్తుంది చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం నూనె వేసి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసి, అల్లం వెల్లిపాయ వేసి వేపుతున్నాం. ఉల్లిపాయ ముక్కలు వేపిన తర్వాత ఈ ఆలుగడ్డలు చక్కగా కుక్కర్లో పెట్టి మంచిగా ఉడకబెట్టింది అక్క. ఇప్పుడు ఉడకబెట్టిన తర్వాత అందులో అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు, కారం వేసి సరిపడా స్పైసెస్ వేసుకుని చక్కగా కూర వండుకుంది దగ్గరికి. ఇదిగోండి ఎంత బాగా మెత్తగా ఉడకబెట్టి. చూసారా, ఆలులు చేత్తో అంటేనే నలిగిపోతున్నాయి. ఇలా చూసారు, ఇలా నలిపి చక్కగా చేసేసుకుని మనం ఇదంతా కూర అందులో వేసి లాస్ట్లో ఆమ్చూరు ఉంటే ఆమ్చూరు వేయండి, లేదంటే మన నిమ్మకాయ రసం పెట్టి కూర వండుకోవాలి. తర్వాత ఆలు పిండి ఎలా కలుపుకోవాలి పరాఠాకి, ఆ పిండి దాని స్టఫింగ్ అంతా నేను చూపిస్తాను. ఓకేనండి. బాయ్. ఆ ఉల్లిపాయలు చక్క మసాలా అంతా ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసి చక్కగా వేసి నూనె కూడా ఎక్కువ వేసుకోక్కర్లేదండి కూరకి. ఆ ఉల్లిపాయలు సరిపడా చాలు. ఇది బాయిల్ చేసిన ఆలులే కాబట్టి ఇది ఆలుగడ్డలు
చక్క ఇట్లా వేసి అంతా కలిపి ఇక్కడ వేస్తున్నారు చూడండి. పిండి కలిపేటప్పుడు మనం హాఫ్ మైదా పిండి హాఫ్ గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు, ఫుల్ గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చు. నేను 3 వంతులు గోధుమ పిండి వేసి 1 వంతు మైదా వేస్తానండి. వేసి పిండి కలుపుతా. పిండి కలిపి పరాఠాలు చేసేటప్పుడు మీకు చూపిస్తా స్టఫింగ్ ఎలాగని. ఇట్లా మంచిగా కలిపేసుకుని కారం అంతా కలిసిన తర్వాత మనం ఇప్పుడు స్టేజ్లో ఈ స్టేజ్ ఏమంటే టేస్ట్ చూసుకుని ఉప్పు కానీ కారం కానీ మీకు కావాలంటే వేసుకోండి. మీరు తినే అంతా స్పైసెస్ వేసుకోవచ్చు. నిమ్మకాయ కూడా పిండామండి. ఇంకొంచెం నిమ్మకాయ అక్కడ నీకేం లేవు పిండిలో ఏమైనా ఉంటే చూద్దామని ఇట్లా చేతిలో పిండుతాను. మిషన్ కూడా ఉంది కానీ ఏమో బద్ధకం, తొందరగా అయిపోద్దని అంతే మన పని. సరిపోద్దాక ఇంకో ముక్క పెట్టినా అంటే కలపాలి అంత కలిపాక కొంచెం పైన స్టఫింగ్ కూడా వస్తుంది కాబట్టి, పైన పరాటా కూడా వస్తుంది కాబట్టి చూసి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదిగో నా చాయ్ చూసారా, బ్లాక్ టీ అన్నమాట. డికాషన్ కాసుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ కారం ముక్క పిండేసి తాగితే, నేను షుగర్ కానీ పాలు కానీ ఉండవండి. బ్లాక్ టీ అన్నమాట. సులేమాని అంటారు, బ్లాక్ టీ అంటారు. ఓకే, అలా చాయ్ తాగితే బాగుంటుంది. చూడక్క టేస్ట్, నిమ్మకాయ ఉప్పు కారం ఎలా ఉందక్క? ఉప్పు పులుపు కూడా చాలే చాలా కారం వేస్తేనే బాగుంటుంది. చూద్దాం. కొంచెం కారం తినే పిల్లలు పైన పరాటా వస్తుంది కాబట్టి వేస్తే కొంచెం వెయ్యి. మరి చప్పగా ఉన్న కొద్దిగా ఒక్కరే ఉన్న చేతిలో పెట్టు. అయ్యో కింద పడింది అక్క. కొంచెం వేయచ్చు, ఎందుకంటే పైన పరాటా వస్తుంది కదా. మరీ చప్పగా ఉన్న ఆ పరాటా రుచి ఉంది. బాగా ఉంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. నిమ్మకాయ కూడా సరిపోయింది. అంతే అండి, సింపుల్. ఇది ఆలు కూర కదండి. ఇలాగే మీరు కైమా చేసుకోండి, క్యాలీఫ్లవర్ చేసుకోండి, మీకు ఇష్టం వచ్చిన స్టఫింగ్ చేసుకోండి. ఇలాగ కూర వండేసి నేను చూపించే ప్రాసెస్ ఉంటుంది కదా పరాటాది, అది స్టఫ్ చేసేసుకోండి. అంతే సింపుల్ అనమాట. ఇది వేద్దాక ఎంత వేస్తావు? కొంచెం కారం. ఈ ఛాయ్ అండి అసలు సూపర్ ఛాయ్ అనమాట. ఎలాంటి హెడేకులున్నా తగ్గుతాయి. అసలు మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. కొంచెం 1/2 స్పూన్ కూడా తక్కువ వేయాలి టీ పొడి. 4 పొంగులు వచ్చాక వడబోసేసామా, నిమ్మకాయ పెట్టుకున్నామా, అంతే. కొంచెం కారం లెక్క. ఇప్పుడు కరెక్ట్గా మామూలుగా ఉందన్నమాట. సగం సగం బస్ ఇంత కారం వేసాము. మసాలా కూడా వేసామండి. కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి, కొత్తిమీర, పుదీనా, కొంచెం మెంతికూర ఆకులు కూడా వేసినట్టు. మెంతికూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. పుదీనా వేయాలి, కరివేపాకు, మెంతికూర, కొత్తిమీర అది వేసి చక్కగా కలిపేసి బస్ కర్రీ కూడా అయిపోయిందండి మనది. కొంచెం ఆ కారం పచ్చితనం పోయేదా కొంచెంసేపు సిమ్లో ఉంచేసి తర్వాత కట్టేయడం. పిండి కలిపేసుకుందాం. పిండి కలుపుకున్నాక చేద్దాం. ఇదిగోండి, చక్కగా జల్లిచ్చి రైస్ కుక్కర్లో కప్పు ఉంటుంది కదా, దాంతో ఎన్నేసామో మీకు లెక్క చెబుతా. దాన్ని బట్టి ఎన్ని పరాఠాలు అయినాయి కూడా మీకు తెలుస్తుంది. ఓకేనండి. ఇక మా అక్క చేస్తుంది. రైస్ కుక్కర్లో దాంట్లో ఉన్న కప్పుతోటండి 2 కప్పులు గోధుమ పిండి, 2 కప్పులు మైదా పిండి అలా చేస్తే అండి మాకు 15 చపాతీలేని మేము చేసిన సైజు. ఓకేనా అండి. ఉప్పు వేసానండి. ఉప్పు తర్వాత అక్క నూనె వేసింది. 2-3 స్పూన్లంతా నూనె వేసి నూనెని బాగా ఇట్లా కలుపుకోవాలి. ఫస్ట్ పిండికే కలిపేసేయాలి. పిండికి బాగా ఆయిల్ కలిసిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేయాలి. ఈ గ్లాస్ తోటి సగం గ్లాస్ పోసాను. అలాగే కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలిపితే పిండి చాలా బాగుంటుంది. చక్కగా నీళ్ళు వేసి మంచిగా, మరీ గట్టి కలపకూడదండి. పరాటాలకి మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటేనే చక్కగా తింటుంటే బాగుంటాయి, మంచిగా కాలుతాయి.
పిండి కలిపేటప్పుడు చేతి మీద నీళ్ళు వేసుకున్నామంటే ఆ చేతికి ఉన్న పిండి అంతా ఆ ముద్ద కంటిపోద్ది అనమాట, ఆ చేతికి పిక్కోవాల్సి వస్తుంది. అవి అయిపోయినాయి గ్లాసు మంచిగా కలిపేసేసి పిండి ఒక 10 నిమిషాలన్నా నాననివ్వండి. నాననిచ్చి బాగా మెత్తగా పిసకాలి. పిసికితే చపాతీ బాగా మంచిగా వస్తుంది, మెత్తగా పొరలు పొరలుగా. ఇవన్నీ పిండి కలిపి ఇలా మూత పెట్టి పెట్టాను కదా, ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసి మనం చక్కగా చూడండి. పిండి మెత్తదనం చూసారు ఎట్లా ఉందో, పరాటాలకి ఇలా మెత్తగా ఉండాలండి. గట్టిగా ఉంటే మీరు పరాటాని గట్టిగా రుచితే కూర అంతా స్టఫ్ బయటకు వచ్చేస్తుంది. ఇంత మెత్తగా ఉండాలి. ఇది ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి కలుపుతాను ఇలా మంచిగా. నూనె వేసానండి దీంట్లో 2-3 స్పూన్లు నూనె వేసి మంచిగా కలిపి 2 గ్లాసులు మైదా 2 గ్లాసులు గోధుమ పిండి అట్లా నేను వేసా. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. అచ్చంగా మైదాతో కూడా చేసుకోవచ్చు, అచ్చంగా గోధుమ పిండితో చేసుకోవచ్చు, లేదంటే జొన్న పిండి కొంచెం కలిపి చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఓకేనండి. పిండి ఎలాగైనా కానీ ఇలా మెత్తగా కలుపుకోండి. ఒక 15 నిమిషాలు చక్కగా నానిన తర్వాత ఇది దీన్ని పక్కన పెట్టి ఇది చూడండి. కూర చూడండి చక్కగా మేము అక్క చేశారు కూర. ఆ కూర ఎందుకంటే అక్కోళ్ళు తినే స్పైసెస్ ఎలా కావాలో అలా చేసింది అక్క. నేను ఎలా చేస్తే అన్నప్పుడు మా అక్క చేసింది చాలా బాగా చేస్తుంది కూర. దాకా అక్క బాగా చేస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. బాల్స్ రెడీ చేసుకున్నాం. స్టఫింగ్ కోసం ఇట్లా బౌల్స్ చేసి పెట్టుకుని ఇప్పుడు మనం ఈ మూత పక్కన పెట్టేసి ఈ రొట్టె కూడా చపాతీలు రెడీ చేద్దామండి. ఎలా చేయాలి అనేది కొంచెం పొడిపిండి. ఈ పిండి కలపటాకండి ఆ 2 గ్లాసులు రైస్ కుక్కర్లో కప్పుతో 4 గ్లాసుల పిండికి ఈ గ్లాసు నిండా నీళ్లు సరిపోయింది నాకు. అది మీకు కొంచెం కొలత కూడా చూపిస్తే మీకు బాగుంటుంది కదా, అన్ని నీళ్ళు పట్టింది ఏంటి అనేది. ఇప్పుడు ఇట్లా పిండిలో చేయి పెట్టుకొని మనం ఇవి ముందు ఈ ముద్దలు చేసుకొని పెట్టేసుకోవాలి. చపాతీ అండి మీ ఇష్టం, పెద్దగా కావాలా చిన్నగా కావాలా మీకు అలా. నేను పల్చడి పిండితో కూడా నేను చేయగలుగుతా, మీరు కూడా చెయ్యాలి అలా. కొంచెం పెద్దవి చేసుకోలేకపోతే చక్కగా చిన్నవి చేసుకోండి. పెద్ద ఏదో చేయలేరండి, అంటుకుపోతాయి. కొంచెం తాల్చడం కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది. మాకు అలవాటు ఉన్న వాళ్ళమేమో ఎలాగున్నా చేస్తాం. ఇదన్నమాట అండి. ఇట్లా పెట్టి కొంచెం పిండి పెట్టుకుంటే మీకు చిన్నగా చేయాలండి రొట్టి. ఒకటి మంచిగా స్టఫ్ చేసి చూపిస్తాను మీకు చూడండి. తర్వాత ఎక్కువగా మందమే ఉండాలి, ఇది మరీ పలచగా చేయకూడదు, ఎంతే చేయాలి. ఇంత చేసిన తర్వాత ఆల్రెడీ దీంట్లో నూనె వేసాం కదండి, నూనె రాసే పని ఉండదు. ఇవి ఒక ముద్ద తీసి దీంట్లో చక్కగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దగ్గర చూపించమ్మా రమణ, మక్కయ్య గారు అమ్మాయి వీడియో తీస్తుంది నాకు. ఇట్లా ఇలా మొత్తం ఇలా చేసేసి దీన్ని కూడా ఇలా పట్టేసేయండి. మధ్యలో సెంటర్లో ఉండాలి. సెంటర్లో ఉంటే మనం తాల్చినప్పుడు అదంతా అంతకి కవర్ అవుద్ది అనమాట. మళ్ళీ ఇలా వేసేసి నూనెతో చేసామనుకోండి చాలా మందంగా వస్తాయి. పిండి అయితే చక్కగా మనం పల్చగా తాల్చుకోవచ్చు. గట్టిగా ప్రెస్ చేయకండి, చక్కగా మెల్లిగా నిమ్మలంగా. కొత్తగా చేసే పిల్లలైతే చిన్నవి చేసుకొని ఇంకా కొంచెం చిన్నది చేయండి. కొంచెం పొడి పిండి వేస్తే ఏమవుద్దంటే మీకు టెన్షన్ ఉండదు. మేమైతే నూనె రాసైనా నేను చేస్తాను. చపాతీ ఎప్పుడైనా సైడ్ల మీద చేయాలి, మధ్యలో ఆటోమేటిక్గా అది ఎక్స్పెండ్ అయిపోద్ది అనమాట. అంచుల మీద చేసుకోవాలి. ఇట్లా ఒక 4-5 చేసుకోండి. 4-5 చేసి పెట్టుకొని ఆ తర్వాత మీరు స్టవ్ వెలిగించి కాల్చుకోండి. మధ్యలో స్టఫ్ చేసాం చూసారా, అది మనకి ఏమాత్రం ఊడదు. చూడండి ఎక్కడన్నా మన గోధుమ పిండి ఎక్స్ట్రా కనిపిస్తుందా మీకు, ఆ మధ్యలో అలా స్పెండ్ చేసుకోవాలి. నేను సమోసాలు కూడా చాలా బాగా చేస్తాను. నా సమోసా వీడియో కూడా ఉంది పార్వతీస్ కిచెన్లో. హెల్దీ సమోసాలు అని పెట్టాను అనమాట. దాంట్లో ఏం పెట్టానుకున్నారు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ పెట్టా. అసలు యాక్చువల్గా అయితే ఇంతమంది ఉంచుకోవచ్చు. పరాఠా అనేది ఇట్లాగే ఉండాలి, ఇట్లుంటేనే తింటే బాగుంటుంది. చూసారా ఎక్కడన్నా మీకు పిండి కనిపిస్తుందా, చూడండి ఈ పిండి అంతా మీకు ఎక్స్పెండ్ అయిపోయింది. ఓకేనా, ఇది ఇలా చేసుకోండి. మా అక్క కాలుస్తారు. ఇక్కడ పెడుతున్నా ప్లేట్ ఇవ్వనా, వద్దులేమ్మా ఆపేయమన్నా కాసేపు. మళ్ళీ చూడండి ఈజీగా చేసుకునే ప్రాసెస్ చూడండి. ఇట్లా ముందు మీరు 2-3 పూరీలు చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు అంటే అక్కయ్య ఉన్నారు కాబట్టి మా అక్క ఏం కాల్స్తుంది కాబట్టి నాకు ఈజీ. అదే ఒక అక్కలేదు ఒక్కలని చేస్తే ఎట్లా చేయాలి, ఇట్లా చేసుకోండి. ఇలా చేసి ఉండలు కూడా చేసి పెట్టుకుంటాం. చక్కగా ఇందులో ఒకటి ఇదిగోండి, ఇందులో ఒకటి ఇలా పెట్టేసి చక్కగా చెయ్యి మీద కొంచెం పొడి పిండిలు వేసి ఇట్లా అనుకుంటే అయిపోద్ది.
ఫస్ట్ ఇట్లా మంచి కలవాలమ్మ. ఈ స్టఫింగ్ అనేది ఇదే మీకు కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే ఇక మీ రొట్టి చపాతి పరాటా చేసినప్పుడు మీకు ఏమీ టెన్షన్ ఉండదు. ఇదిని ఇలా లాకు మెత్తగా ఇంత లేదనుకోమ్మ పిండి, ఇంత మెత్తగా మీరు లాగినా రాదు. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఇది తీసేస్తారు. నేనైతే తీయను, ఎందుకంటే సపోజ్ మనకి ఎక్కడన్నా కొంచెం తగ్గినా అది కవర్ చేసేసుకుంటుంది. ఇలా చేసి అన్నీ ఇట్లా పెట్టుకోవచ్చు. పెట్టుకుని పటాపట్ మనం దాన్ని తాల్చేసి స్టవ్ వెలిగించి కాల్చుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని మొత్తం తాల్చేసి కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇది చేసిన తర్వాత ఇది మాత్రం రౌండ్ చేసుకోండి. రౌండ్ చేస్తేనే అందంగా ఉంటాయి పరాటాలు. మెత్తగా పిండి ఉంటే మన ఇష్టం వచ్చిన మోళ్ళలో దాన్ని తిప్పుకోవచ్చు. చూసారా ఎలా అమ్మా, ఈజీ అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఇందాక తాల్చాను కదండి, తాల్చడం కూడా ఇంకొకసారి చూపిస్తాను మీకు. గట్టిగా వేసి పామేశారనుకోమ్మా కర్రకి పీటకి అంటుకుపోతాయి. అట్లా లేకుండా కొంచెం నిదానంగా చేసుకోండి. అసలు ఏముంది, ఒక్కసారి చేశారంటే సూపర్గా వచ్చేస్తాయి. మంచి టేస్టీ ఫుడ్ చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ మనకి ఫిదా. అదనమాట. ఫుడ్ తోటి వాళ్ళందరినీ మనం వసూలు చేసుకోవచ్చు. హస్బెండ్ కావచ్చు, అత్తగారు కావచ్చు. మంచిగా అత్తగారికి గోడలకి పడలేదు అనుకో, మంచి ఫుడ్ చేసి పెట్టండి, ఆమె మనకి వచ్చేస్తుంది. అది ఈ చిట్కాలు అనమాట. ఇట్లా చూడండి, అసలు కర్ర నొక్కను, ఊరికే కర్ర తిప్పటమే ఇంత. అమ్మా ఇష్ట నీ ఫేవరెట్ చేస్తున్నాం చూడు. తినలేదా? అయ్యో, ఈ అమ్మమ్మ వంటలు వెరైటీ, ఆ అమ్మమ్మ వంటలు వెరైటీ. ఓకే అక్క, మందం అంత చాలా అక్క, ఇంకొంచెం పలచగా చేయమంటారు చాలా. అలా ఉంటేనే బాగుంటాయి చపాతి పరాఠాలు. అంటే ఇంకా పంజాబీ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. ఇందాక ఒకసారి వీడియో అక్క, వీడియో ఒకసారి మాట్లాడేసి ఇచ్చారు. కాల్చడం కూడా చూపిద్దాం. కాల్చడం చూపించాము ఈసారి అమ్మ. అయితే మనం నిండు చూపిద్దాంలే అమ్మ. రమణ ఇచ్చేమ్మా. ఇవ్వండి చక్కగా ఇలా చేసుకొని మనం ఎలా కాల్చుతానో కూడా కాల్చడం కూడా చక్కగా. మరీ ఎక్కువ హై పెట్టకూడదండి, మీడియంగా పెట్టి కాలిస్తే లోపల నుంచి చక్కగా కాలుకుంటూ వస్తుంది, క్రిస్పీగా వస్తుంది అనమాట. ఎక్కువ హై పెట్టామనుకోండి మాడిపోయి మెత్తగా అయిపోద్ది. ఓకేనా అండి? చేసుకుంటారు కాల్చడం అమ్మా. చూడు అక్క, నువ్వు చెప్పక్క కాల్చడం ఏముంది ఎప్పుడు అంటే కొంచెం మరి అటు ఇటు చుక్కలు పడిన తర్వాత లాస్ట్కి ఆయిల్ రాయాలి. ఫస్ట్ ఆయిల్ రాయకండి, ఫస్ట్ ఆయిల్. అమ్మా తగ్గమ్మా, అమ్మ లవ్ యూ తల్లి. తినాలి ఇష్టం, బాగుంటది. అక్కడ పెట్టి గ్రీన్ చట్నీ అమ్మమ్మ నీకు మరి ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. మరి ఇక సేమ్ ప్రాసెస్లో కైమాతో చేసుకోవచ్చు. పన్నీర్ బాగుంటది, పన్నీర్ సూపర్ ఉంటుంది అమ్మ. పన్నీర్ కూడా, గోబీ పరాటా కూడా, గోబీ పరాటా గోబీని కూడానే కొంచెం ఇట్లా స్మాష్ చేసేసుకోండి. పన్నీర్ తురమండి అంతే. చాలా బాగుంటాయి అమ్మ. అట్లా చేద్దాం. కూర లోపల ఆల్రెడీ కుక్కుడు కదమ్మా, ఒక పైన పరాటానే కదా అంతే. పంజాబీ వాళ్ళు మరి పాకిస్తాన్ వాళ్ళు చేసే పరాటాలు ఈ తవ్వంత ఉంటుంది కదా, దీనికి డబల్ లాగా ఉంటాయి. ఇంకా చూశారు కదండి, పరాటా చేసే ప్రాసెస్ మొత్తం చెప్పాను మీకు. చక్కగా ఇలా చేసుకోండి, సూపర్గా వస్తాయి. నచ్చితే మాత్రం ఈ వీడియో చక్కగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. అందరూ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. బాయ్.